సారా ఆషియా ఏ మేరీ దునియా. అరే మామ, నీకు విషయం చెప్పాలరా. సరే చెప్పు మామా. నాకు ఒక అమ్మాయి అంటే ఇష్టం మామ. ప్రపోజ్ చేయాలనుకుంటున్నా, ఏం చేయాలి చెప్పు మామ. ఓ ఇదే నీ ప్రాబ్లం. సరే అయితే మా ఫ్రెండ్ లవ్ స్టోరీ చెప్తాను, అది విన్నాక ఏం చేయాలో నువ్వే డిసైడ్ చేసుకో. కట్ చేస్తే అది బీటెక్ స్టార్టింగ్ రోజులు. కాలేజీకి వెళ్లే ముందు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ తో కాలేజ్ లోకి ఎంటర్ అయ్యాము. అరే ఇంజనీరింగ్ వచ్చేసాంరా. ఇంకా నిప్ప యాసాలు వదిలేసి అమ్మాయిలు జోలికి పోకుండా మంచిగా చదువుకొని మంచి ప్యాకేజ్ తో బయటికి వెళ్దాం. నిజమే, ఎంత మార్పు నీలో. సరే మామ, నువ్వెప్పుడు మార్పు నిలబడ్డావులే. పదా క్లాస్కి వెళ్దాం. ఎంత కాలం ఇక్కడ కొంచెం పైకి వేస్తారా? నాకు ఇబ్బందిగా ఉంది. నాకు హాయిగా ఉంది. పిచ్చి పిచ్చిగా ఉందా? ఎలా కనిపిస్తారు మీరు? మీకు అలాగే ఉందండి. లేవండి, పడిపోయేలా ఉన్నాను. తప్పకుండా అండి, నేను ఆల్రెడీ పడిపోయాను. ఏమండి, ఏం అవ్వలేదు కదండి అక్కడ. రే ఎవర్రా అమ్మాయి అంత బాగుంది? మళ్ళీ కలుస్తామో లేదో కూడా తెలియట్లేదురా. అరే బుక్ మారిపోయిందే, ఇప్పుడు ఎలా? ఫోన్ నెంబర్ ఉంది, ఫోన్ చేద్దాం. హలో, ఎవరు? అదే మార్నింగ్ అనుకోకుండా బుక్స్ ఎక్స్చేంజ్ అయిపోయాయి. రేపు పొద్దున్న అక్షయ దగ్గరికి వస్తే బుక్స్ ఎక్స్చేంజ్ చేసుకుందాం. సరే అండి, తప్పకుండా వచ్చేస్తా. ద నెక్స్ట్ టైం. సరే నేను ఇంకా వెళ్తాను. ఇప్పుడు వెళ్ళిపోతారా? కనీసం ఇన్స్టా ఐడి అయినా ఇవ్వచ్చు కదా. అరే పిచ్చాడా, ఫోన్ నెంబర్ ఎంచుకొని ఇన్స్టా ఐడి ఎందుకురా? ఆహా, ఏంట్రా అంతగా బ్లష్ అయిపోతున్నావు? ఎవర్రా అమ్మాయి? అదేం లేదురా, మేము జస్ట్ ఫ్రెండ్స్ అంతే. సర్లే, మొత్తం అక్కుమార్తన మొదలవుతుందిలే. ముందు ఇలాగే మురిసిపోతారు, తర్వాత ఏమవుతుందో మన ఆడియన్స్ బాగా తెలుసు. సర్లే, నీ చావు నువ్వు చావు, నన్ను మధ్యలో లాక్కో. ఎప్పుడు కాల్స్ చాటింగ్ అయినా, ఒకసారి కలుద్దామా? నాకు అదే అనిపిస్తుంది, తప్పకుండా కలుద్దాం. చిట్టి, నీకు విషయం చెప్పాలి. చెప్పు. నువ్వేమనుకోవద్దు మళ్ళా. నేనేమనుకో, చెప్పు. ఏమీ అనుకుంటావు పోతు. పర్లేదు, చెప్పు. నీకు విషయం చెప్పాలంటున్నా, నువ్వేం అనుకోవద్దు అంటున్నా. నా మనసులో ఏముందో నీకు అర్థమవుతలేదా? నువ్వు ఎన్నిసార్లు తడబడుతున్నా చెప్పు, నేనేం అనుకోను అంటున్నా. నా మనసులో ఏముందో నీకు అర్థమవుతలేదా? ఓ మాట చెప్పాలి, చెప్పాక ఫీల్ కాక. ఓ ప్రసాద్, అందమైన అమ్మాయి కోసం నేను ఎప్పుడూ వెతకలేదు, కానీ నీకు మించిన అందం ఇంకేది లేదు. ఐ లవ్ యూ. Why is she running? I love you. నా పొడవంతా తీసేస్తాడు, వీడికి నాకు సంబంధం లేదు. కాదు, I love you. ఇంతకీ నా మీద నీ ఒపీనియన్ ఏంటి? నీ మీద నా ఒపీనియన్ ఏంటంటే, యుర్రే
బట్ వన్ కండిషన్. ఏంటా కండిషన్? ఇప్పుడు చూడు మా ఫ్రెండ్ దివాకర్ నీ పక్కనే ఉంటాడా? వేరే పని పాట లేదా? ముందు మా ఫ్రెండ్తో ఉండడం తగ్గించు, అప్పుడే మన లవ్ ట్రాక్ స్మూత్ గా నడుస్తుంది. సరే బంగారం, నీకంటే ఏదక్కువ చెప్పు, ఇప్పుడే కట్ చేస్తామని. అరే ఏంట్రా మామ ఈ మధ్యన పట్టించుకోవడం మానేసావు నన్ను. అరే నాకు కొంచెం స్పేస్ ఇవ్వరా, ఎప్పుడు చూడు నా వెంటే తిరుగుతూ ఉంటావు నసగాడ్లా. అంతేలేరా, బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, అమ్మాయి పరిచయం అన్ని మర్చిపోతారు. అరే మామ నీకు ఒక మాట చెప్తాను గుర్తుపెట్టుకో, ఏదో ఒక రోజు అమ్మాయి నీకు రీజన్ లెస్ గా బ్రేకప్ చెప్పేస్తే అప్పుడు నువ్వు గుక్క పెట్టి ఏడుస్తూ గుర్తుపెట్టుకో. సర్లే చూసుకున్నాం పోరా. The number you have dialed is currently busy. Please try again later. The number you have dialed is currently busy. హలో బంగారం, చెప్పు. ఏంటి కాల్ చేస్తే ఈ మధ్య ఇగ్నోర్ చేస్తున్నావు? అంతేలే, నా మీద నీకు ప్రేమ తగ్గిపోయింది. చిన్న పనిలో ఉన్నారా బంగారం, అందుకే లిఫ్ట్ చేయలేకపోయాను. అంటే నాకంటే ఇంపార్టెంట్ పనులా? నీతో మాట్లాడిన ఇంకా గుడ్ బై. అలా కాదు బంగారం, ఒక్కసారి నా మాట విను. బాబు గడ్డమేంట్రా? ఇది చాలా ఆపరా. అందుకే చెప్తున్నాను, ప్రేమ దోమ అని ఎలాంటి తొక్కలో కమిట్మెంట్స్ పెట్టుకోకూడదు. ఇప్పుడు నన్ను చూడు, ఎంత సంతోషంగా ఉన్నాను, ఎంత ఉల్లాసంగా ఉన్నాను. ఎందుకంటే నేను ఎవరిని లవ్ చేయలేదు, ఏ సమస్యలో ఇరుక్కోలేదు. నీలాగా ఇరుక్కొని బాధపడతావు అనుకున్నావా? మా లవర్స్ కష్టాలు నీకేం తెలుసురా, సింగిల్ చింతకాయ గాడివి. ఏంట్రా అన్నావు? కష్టాలా? అది కష్టాలా? మీ లవర్స్ కష్టాలా? రోజు చాటింగ్ మీటింగ్ టాకింగ్ లో ఉండే మీవి కష్టాలా? మా సింగిల్స్ కష్టాలు ఏంటో మీకు తెలుసా? ఏ అమ్మాయితో మాట్లాడేలే అన్నా తనకి ఎక్కడ లవర్ ఉంటాడో అన్న భయం. ప్రతి ఫెస్టివల్ కి మీకు శారీ ఫొటోస్, హాఫ్ శారీ ఫొటోస్ వస్తాయి. మేము మాత్రం ఆకాశం వైపు భూమి వైపు చూస్తూ బ్రతికేస్తాం. సింగిల్స్ ఎంత పెద్ద ఇంట్రోవర్ట్సో నీకు తెలుసా? ఒక అమ్మాయితో మాట్లాడాలంటే ఒక పెద్ద యుద్ధమే చేయాలన్న విషయం నీకు తెలుసా? సర్లే, ఫ్యూచర్ లో వచ్చే వాళ్ళని పెళ్లి చేసుకుని లవ్ చేద్దామంటే పెళ్లి తర్వాత లవర్తో కలిపి ఎప్పుడు లేపేస్తారని భయం. ఇవన్నీ చూసి సన్యాసం తీసుకోవాలి, హిమాలయకి వెళ్ళిపోవాలన్న ఆలోచన నీకు ఎప్పుడైనా వచ్చిందా? నాకు వచ్చింది. సింగిల్ లైఫే ఉత్తమం అన్న ఆలోచన నీకు వచ్చిందా? నాకు వచ్చింది. ఇక్కడ కష్టాల గురించి మాట్లాడే హక్కు కేవలం మాలాంటి సింగిల్స్ కు మాత్రమే ఉంటుంది, మీలాంటి మింగిల్స్ కాదు. ఏమంటారు ఆడియన్స్? సారీరా, నేనే అర్థం చేసుకోకుండా తిట్టేశాను. ఏమనుకోవద్దే. లవ్ యూ కన్నా. నీ లైఫ్లో అంత కష్టం వచ్చినా నన్ను వదలవు కదా. నా ప్రాణం పోయే రోజు వస్తుందేమో కానీ నిన్ను వదులుకునే రోజు ఎప్పటికీ రాదు బంగారం. నా బంగారం చూసి చాలా రోజులు అయిపోతుంది. రేపు ఒకసారి కలుద్దామా? సరే, రేపు కలుద్దాం. The next day. హాయ్ సీనియర్, ఏం పక్కడా అసలు పట్టించుకోవడమే మానేశారు. నువ్వు అనుకున్నట్టు నాకు అమ్మాయికి ఏ సంబంధం లేదు. నిజం చెప్పాలంటే వాళ్ళ అమ్మ నాన్న పేర్లు కూడా నాకు తెలియదు తెలుసా? అనవసరం నువ్వు. మా అమ్మ పేరేంటి? మీ అమ్మ పేరు నువ్వు నాతోనే బయటకు రావట్లేదు. అది అమ్మ పేరు. ఎంత బాగా యాక్ట్ చేస్తున్నావు నువ్వు, మోసగాడివి. సైరు ఇప్పుడు ఒక అమ్మాయి నాతో కూర్చుని కాఫీ తాగేదా మాత్రం ఆ అమ్మాయి నీకు పోటీ అవుతుందా? అర్థంగా మాట్లాడేటి ఊరుకను. చూసావా, ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ తో నీకు అంత కరెక్ట్ అనిపిస్తుంది కదా? లేదు, నువ్వు మారిపోయావు. నా మీద ప్రేమ తగ్గిపోయింది. అది నువ్వు చెప్పగలవు. నా పేరు శైలు, నువ్వు ఇప్పుడు నీలో ఉన్నావు. రియల్లీ వెరీ సారీ. నాకు తెలుసు. నువ్వు నాకొద్దు. లెట్స్ బ్రేకప్. మనసు గతించే మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి సుఖములేనంతే. ఇదిరా మామ,
మా ఫ్రెండ్ వీర ప్రేమ కాదా, ఇది విన్నా కూడా నీకు ఇంకా లవ్ చేయాలనిపిస్తుందంటే నీ బతుకు మట్టయిపోతావు రా, చీకురు కట్టయిపోతావు రా, నువ్వు కింద పడిన ఇత్తడి బిందెకి సొట్టయిపోతావు రా, రొట్టయిపోతావు రా, చెత్త పుట్టయిపోతావు రా, సగం గాలి ఆరిపోయిన చుట్టయిపోతావు రా. సో ఆడియన్స్, ఈ స్టోరీ యొక్క మోరల్ ఏంటంటే సింగిల్ లైఫే సో బెటర్. సింగిల్ గా ఉండు మామ, గర్ల్ ఫ్రెండ్ ఎందుకు?